కొన్ని సినిమాలలో చూస్తుంటాం కదా, ఒక ఆయన రోడ్ మీద పోతా అంటే లారీ టక్కరే మస్తు రక్తం పోతుంది. ఆయన తీసుకుపోయి దవాఖానలో చేరిక చేస్తారు. జల్దిన రక్తం ఎక్కియాలి, లేకుంటే మీ మనిషి బతకడు అని డాక్టర్లు చెప్తారు. అప్పుడు ఇంటోళ్ళది, చుట్టాలది, దోస్తులది ఎవరిది చూసినా సేమ్ బ్లడ్ గ్రూప్ దొరకది. నెత్తురు బ్యాంక్ వాళ్ళకి ఫోన్ కొట్టినా లాభం ఉండదు. పేషెంట్ పరిస్థితి ఏమో అప్పుడు మస్తు డేంజర్గా ఉంటుంది. ఆగో అసొంటి టైంలో దేవుని లెక్కచ్చి రక్తం ఇచ్చి పానం కాపాడతాడు హీరో. ఇగో ఈడ కూడా సేమ్ టు సేమ్ ఇట్లనే జరిగింది. సర్కార్ దవాఖాన్లల్లా మంచి డాక్టర్లు కూడా ఉంటారులా. గీ అక్క డెంగ్యూ జ్వరంతోని సూర్యాపేట దవాఖాన్లో చేరికైంది. ఈ జ్వరం వచ్చినోళ్లకు ఎర్ర రక్త కణాలు ఊకూకనే తక్కువైతాయి. నిన్న కూడా అట్లనే అయిందట. జల్దీన నెత్తురు ఎక్కియకుంటే కష్టమన్నారట డాక్టర్లు. దవాఖాన్లు ఉండే నెత్తురు బ్యాంక్ వాళ్ళని అడిగితే టైం అయిపోయింది, రేపు రండి అని చెప్పిండ్రట. అక్కోళ్ళ చుట్టాలది వేరే గ్రూప్ రక్తం అయ్యేసరికి నడవదని చెప్పిండ్రట డాక్టర్లు. ఎమ్మటే సర్కార్ దవాఖాన్ల మంచి చెడ్డలు అరుచుకునే డిఎంహెచ్ఓ సార్కి ఫోన్ కొట్టి జరిగింది మొత్తం చెప్పిండ్రట. ఏ పాజిటివ్ నెత్తురు కావాలి సారు, ఏడ దొరుకుతలేదు అని బాధపడతా అంటే నాది కూడా అదే గ్రూపు, నేను వచ్చిస్తా అని రాత్రి 10:30కు రక్తం ఇచ్చిండికి సారు. జిల్లాలున్న అందరు డాక్టర్లకు గీననే పెద్ద. అసొంటి పెద్ద డాక్టరే స్వయాన దవాఖానకచ్చి రాత్రిపూట రక్తం ఇచ్చిండంటే ఈసారిని తారీఫ్ చేయాల్సిందే. పేషెంట్ల మంచి చెడ్డలు అరుచుకున్నట్లా అందరు ఈసారి లెక్కనే ఉంటే సర్కార్ దవాఖాన్ల మీద ఉన్న చెడ్డ పేరు ఎన్నడో పోవు.